ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం పైరసీని ఆపడం అయితే చాలా కష్టం. మన టాలీవుడ్లో నెక్స్ట్ వచ్చే మూవీస్లో 1000 కోట్లు కొట్టగల మూవీస్ నాకైతే ఏవీ కనపట్లే. ఎందుకనంటే ఇప్పుడు పైరసీ ట్రెండ్ బాగా నడుస్తుంది. సో ఇది ఎలా ఉంటుందంటే హెచ్డీ క్వాలిటీ ఇరక్కొట్టేస్తుంది. సో మ్యాక్సిమం ఆడియన్స్లో 100%లో 50% మంది ఈ పైరసీనే చూస్తున్నారు. ఇంకా మిగిలిన 50% ఏంటంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఏదో ఖచ్చితంగా థియేటర్కి చూస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చే భారీ బడ్జెట్ మూవీస్ అయిన ప్రభాస్వి కల్కి 2, సలార్ 2, తర్వాత రాజాసాబ్, నెక్స్ట్ రామ్ చరణ్ RC16, తర్వాత సుకుమార్తో ప్రాజెక్టు అండ్ ఎన్టీఆర్ నీల్తో చేసే మూవీ అండ్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో మూవీ. సో ఇవన్నీ భారీ బడ్జెట్ మూవీసే. వీటన్నిటికీ 1000 crores కొట్టాలంటే ఖచ్చితంగా పైరసీని ఆపాలి. సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం పైరసీని అయితే ఆపడం కుదరదు. అండ్ మన ఇండియాలో ప్రతి ఇండస్ట్రీతో పోల్చుకుంటే మన తెలుగు ఇండస్ట్రీ నిర్మాతలు భారీ బడ్జెట్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అండ్ అలాగే మన ఇండియాలో ప్రతి ఇండస్ట్రీతో పోల్చుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలోనే మ్యాక్సిమం నిర్మాతలు భారీ బడ్జెట్ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే రీసెంట్గా చూసుకుంటే మన మలయాళ ఇండస్ట్రీ నిర్మాతలు ఆ ఇండస్ట్రీని ఆపేద్దామని అనుకుంటున్నారంట. ఎందుకనంటే హీరోలు సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతున్నారు, అది సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా కానీ. సో మా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదని నిర్మాతలు ఆ ఇండస్ట్రీని ఆపేద్దాం అనుకున్నారంట. ఇలాగే మన తెలుగులో కూడా పైరసీలు కొనసాగితే మన తెలుగులో కూడా నిర్మాతలు భారీ బడ్జెట్ మూవీస్కి ఎక్కువ ఖర్చు పెట్టడం ఆపేస్తారు. సో అప్పుడు భారీ బడ్జెట్ మూవీస్ తగ్గిపోతే అలాగే రిటర్న్స్ కూడా తగ్గిపోతాయి. సో ఇలా హెచ్డీ ప్రింట్స్ లీక్ అవుతూ ఉంటే 1000 కోట్లు కొట్టడం అనేది చాలా కష్టమైపోద్ది తెలుగు ఇండస్ట్రీకి. ఒకవేళ తెలుగు ఇండస్ట్రీలో 1000 కోట్లు కొట్టాలంటే టీవీలో అది అస్తమానం టెలికాస్ట్ చేసినా ఇది ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలిరా అని ఆడియన్స్కి అనిపించేలా చేస్తే కానీ 1000 కోట్లు కొట్టగల మూవీస్ అయితే ఇప్పుడు రావు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం పైరసీని ఆపడం అయితే చాలా కష్టం. సో వీటిలన్నిటిని దాటుకొని ఏ మూవీ హీరో 1000 కోట్లు కొట్టగలదో కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరు కూడా కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.